ప్రైజ్ ద లార్డ్. మిషనరీ జీవిత చరిత్ర విలియం టిండేల్. విలియం టిండేల్ జన్మస్థానమును గురించియు జన్మకాలమును గురించియు తేట తెల్లముగా తెలియకపోయినను ఇతడు గ్లాస్టర్ షైర్లోని స్లిమ్బ్రిడ్జ్లో 1495వ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చును. ఇతనికి చిన్న వయసు నుండి దేవుని గ్రంథాలు చదవాలంటే ఎంతో ఆశ. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మంచి విద్యను అభ్యసించెను. టిండేల్ నూతన నిబంధనను గ్రీకు భాషలో చదివెను. ఈ గ్రంథమును చదివినప్పుడు అతనికది మానసిక శక్తినిగాక హృదయ మార్పును కలుగజేసెను. అంతేగాక తన హృదయాన్ని ఆకర్షించిన ఆ గ్రంథం దేవుని వాక్యమని, అది ప్రతి వారు చదివి మేలు పొందునట్లు తన మాతృభాష అయిన ఆంగ్లంలోనికి అనువదించాలని పూనుకున్నాడు. ఆ గ్రంథంలో తాను చదివిన సత్యాలను బోధించుటకు కూడా ప్రారంభించెను. అయితే ఆ దినములలో బైబిల్ గ్రంథమును సామాన్యులు చదవకూడదను చట్టం కలదు. ప్రభువు నేర్పిన ప్రార్థనను 10 ఆజ్ఞలను తమ పిల్లలకు ఇంగ్లీష్లో నేర్పించారని నేరం మోపబడిన 7 వ్యక్తులను కర్రకు కట్టి కాల్చి చంపిరి. అటువంటి భయంకరమైన దినములలో టిండేల్ ఆంగ్లంలోనికి క్రొత్త నిబంధనను తర్జుమా చేయదలచెను. అయితే ఆ దేశంలో అది సాధ్యం కానందున అతడు జర్మనీకి తప్పించుకొని పోయి పని ప్రారంభించెను. కొలగ్నే అను పట్టణంలో అధికారులు నూతన నిబంధన కాగితాలను అపహరించుట చూచినప్పుడు టిండేల్ దానిని అచ్చువేయుటకు మరొక పట్టణమునకు పోవలసి వచ్చెను. అలాగు అనేక శ్రమల మధ్య క్రొత్త నిబంధన మొదటి 2 ముద్రణలను 1525లో ముగించెను. ఆపై వేల కొలది నూతన నిబంధనలు పెద్ద పెద్ద సంచులలో మూటలలో కట్టి ఓడలపై ఇంగ్లాండు దేశమునకు పంపుటలో టిండేల్ విజయం సాధించెను. మతాధికారులు వాటిని కాల్చివేయు ఉద్దేశంతో ఎంతో వెల చెల్లించి దొంగచాటుగా కొనిరి. కానీ ఆ డబ్బు మరిన్ని బైబిల్స్ ప్రింట్ చేయుటకు సహాయపడెను. అతడు ఒక నూతన నిబంధన గ్రంథమును అప్పటి రాణియగు యానీ బోలెన్కు బహుకరించెను. ఆ గ్రంథం నేటికి బ్రిటిష్ ప్రదర్శనశాలలో ఉన్నది. మత గురువులు అతనిపై పగపట్టి అతనిని చంపుటకు పన్నాగము పన్ని అతనిని బంధించి చెరసాలలో వేసిరి. టిండేల్ 15 నెలలు జైలులో గడిపెను. ఆ సమయంలో కూడా అతడు తర్జుమా పనిని కొనసాగించెను. చివరికి 1536 అక్టోబర్లో ఒక శుక్రవారమున ఆ చీకటి బిలము నుండి అతనిని వెలుపలికి తీసి గొంతు పిసికి అతని శరీరం బూడిద అగు వరకు దహించిరి. అతడి చివరి మాటలు, ప్రభువా, ఇంగ్లాండు రాజు నేత్రములు తెరువుము. టిండేల్ తాను చనిపోవుటకు 10 సంవత్సరాల ముందే, నేను తర్జుమా చేసిన క్రొత్త నిబంధన గ్రంథమును కాల్చిన మీరు ఒకరోజు నన్ను కూడా కాల్చెదరు. అయిననేమి, నేను ఈ నూతన నిబంధన గ్రంథమును తర్జుమా చేయుటలో నా పనిని మానను అనెను. టిండేల్ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరములకే ఇంగ్లాండ్లోని సాధారణ ప్రజలు కూడా వారి సొంత భాషలో బైబిల్ను కలిగి ఉండే మార్గము ఏర్పడినది. టిండేల్ బైబిల్లోని 90% పదములు 100 సంవత్సరాల తర్వాత వెలువడిన కింగ్ జేమ్స్ తర్జుమాలో కూడా కనబడినవి. క్రైస్తవ హతసాక్షి అనగా క్రీస్తును త్యజించుట కంటే ఆయన కొరకు మరణించుటకే ఎన్నిక చేసుకొనుట, దేవుని రాజ్యం విస్తరింపచేయుటకై ప్రాణమును కూడా అర్పించుటకు తెగించుట. క్రైస్తవ సాక్ష్యము ఘోర శ్రమను భరించుట, మరణం వరకు నమ్మకముగా ఉండుట. ఆమెన్.